హలో, నా పేరు పావని. ఈరోజు బిగ్ బాస్ 8 4th ఎపిసోడ్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఇవాళ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫస్ట్ సాంగ్ వేశారు. సో మహేష్ బాబుది మైండ్ బ్లాక్ సాంగ్ వేశారు. సో ఎందుకు ఈ సాంగ్ వేశారు అనుకుంటే మనం ఎపిసోడ్ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎపిసోడ్స్లో మైండ్ బ్లాక్ ట్విస్ట్లు టర్న్స్ చేశారనమాట ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. ఇవాళ స్టార్టింగ్ ఏమైందంటే, సో సాంగ్ వేసాక అందరూ బాగా ఎంజాయ్ చేశారు సాంగ్ని. సో నెక్స్ట్ అయిపోయాక సో ఇవాళ బాత్రూంలో ఏం జరిగిందంటే ఒక ఫన్ జరిగిందండి. సో పృథ్వీ బ్రష్కి పేస్ట్ పెట్టబోయి ఫేస్ వాష్ పెట్టారు. సో అది చూసి నిఖిల్, అది పేస్ట్ అనుకుంటున్నావా, అది ఫేస్ వాష్ అంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అంతా చక్కగా నవ్వుకున్నారు హాయిగా. ఒక చిన్న కామెడీ అయితే జరిగింది బాత్రూంలో. సో అక్కడ అలాగ అయిపోయింది. నెక్స్ట్ సో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఇలా చెప్తారండి. సో రాజు అంటే సైన్యం లేని రాజు కాలేడు అని భారీ డైలాగులు చెప్తాడు బిగ్ బాస్. సో ఎవరికి ఏం అర్థం కాలేదు. సో ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదండి. సో చీఫ్లనే రాజు అని అనుకుంటున్నారు. సో మీకు ఒక టీం ఉండాలి, ఒక టీం మీరు టీం ఫామ్ అవ్వాలి. సో మీ టీంని మీరు పవర్ఫుల్గా చేసుకోవాలి అని చెప్తారనమాట. సో ఇందులో భాగంగా బేబక్క, భాష అండ్ నబీన్ ఈ ముగ్గురికి ఏ టీంలో మీ ముగ్గురు ఎవరి టీంలో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి అని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే మొన్న డిజర్వ్లో ఈ ముగ్గురిని పాపం తీసేశారు కదండి. సో వీళ్ళ ముగ్గురికి పాపం అది బిగ్ బాస్ గుర్తుంచుకున్నట్టున్నారు. సో వీళ్ళకి ఇలాగైనా న్యాయం చేద్దామనేసి అన్డిజర్వ్లో తీసేసిన ఈ ముగ్గురికి మీకే ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరు ఏ టీంలోకి వెళ్తారో అనేసి చెప్తారు. సో ముగ్గురు డిసైడ్ చేసుకోండి అంటే వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకుంటారు. సో భాష ఏమో యష్మి టీం అండ్ బేవక్క నిఖిల్ టీం అండ్ ఎఫ్రీద్ ఏమో నైనిక టీం అండి. సో ఈ ముగ్గురు వాళ్ళకి నచ్చిన టీంలో వాళ్ళు ఫామ్ అవుతారు. వీళ్ళ మూడు టీములకి 3 కలర్ బ్యాండ్స్ ఇస్తాడు. సో యష్మికి ఏమో రెడ్ కలర్ బ్యాండ్, నైనికాకి ఏమో ఎల్లో కలర్ బ్యాండ్స్ అండ్ నిఖిల్కి ఏమో గ్రీన్ కలర్ బ్యాండ్స్ ఇస్తారు. సో వాళ్ళ టీం మెంబర్స్కి ఆ బ్యాండ్స్ వేయాలి. సో వేసి వాళ్ళ టీంలోకి ఆహ్వానించాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. సో మిగతా రిమైనింగ్ హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఏ టీమో ఏంటి అనేది ఈ ముగ్గురు చీఫ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్తారు బిగ్ బాస్. సో ఈ ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఏ టీమా అని. కాకపోతే వాటికి తగిన కారణాలు చెప్పాలి, ఎందుకు వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారో వాటికి తగిన కారణాలు చెప్పాలి. ఏ ఇద్దరు చీఫ్లు ఒకే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ పర్సన్ ఏ టీంలోకి వెళ్ళాలో ఆ పర్సన్ డిసైడ్ చేసుకోవాలని చెప్తారు. సో ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ 3 చీఫ్స్ని మిగతా హౌస్ మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంప్రెస్ వాళ్ళ కోసం చెప్పుకొని చీఫ్ని ఇంప్రెస్ చేయాలి. సో అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమో బిగ్ బాస్ ఒక పేరు చెప్తారు, వారు వచ్చి చీఫ్స్ ఎదురుగా నిలబడి ఉంటే చీఫ్స్ మేము ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు చెప్పాలి. ఇద్దరు కానీ సెలెక్ట్ చేసుకుంటే అది ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ టీంలోకి వెళ్ళాలనేది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ ఒక్కొక్కరి పేరు చెప్తారండి. ఫస్ట్ ప్రేరణ అని పిలుస్తారు. సో ప్రేరణ వచ్చి ఏ టీంలోకి వెళ్ళాలో అనుకుని అక్కడ నిల్చుంటే, సో నిఖిల్, యష్మి ఇద్దరు నిల్చుంటారు. సో మా టీంలోకి రావాలని ఇద్దరు వారి కారణాలు చెప్తారు. సో తను ఎందుకు మా టీంలోకి ఉండాలనేసి. సో ఇద్దరు లేచారు, తనని ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తను ఏ టీంలోకి వెళ్ళాలో తనే డిసైడ్ చేసుకోవాలి. సో ప్రేరణ ఏమో యష్మి టీంని చూస్ చేసుకుంటుంది, యష్మి టీంలోకి వెళ్తుంది. సో యష్మి ఏమో రెడ్ కలర్ బ్యాండ్ వేసేసి ప్రేరణని వెల్కమ్ చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుందండి. తర్వాత నేమేమో ఆదిత్య అని పిలుస్తారు బిగ్ బాస్. సో అప్పుడు నిఖిల్ యష్మి ఎవరు నిల్చోరు. సో నైనిక నిల్చొని తన టీంలోకి తనకు తగిన కారణాలు చెప్పి తన టీంలోకి తను సెలెక్ట్ చేసుకుని తన టీంలోకి తీసుకుంటుంది ఆదిత్యని. నెక్స్ట్
సీత సీత అని కూడా నైనిక టీము, అండ్ మణికంఠ నిఖిల్ టీము. సో మణికంఠది ఏమో నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నారు, విష్ణుప్రియాని నైనిక సెలెక్ట్ చేసుకుంది, అభయ్నేమో యష్మి, పృథ్వీనేమో యష్మి, అండ్ సోనియాకి అందరు అయిపోయారు కదా, లాస్ట్ సోనియా. సో సోనియాకి చూస్ చేసుకునే చాయిస్ లేదండి. సో యష్మి టీము నైనిక టీము 5 ఫుల్ అయిపోయారు. వాళ్ళ టీం ఫుల్గా ఉన్నారు కాబట్టి మిగతా నిఖిల్ టీంలోకి మీరు వెళ్ళాలనేసి బిగ్ బాస్ చెప్తారు. సో సోనియాకి చాయిస్ లేదు ఏ టీంలోకి వెళ్ళాలన్నది. సో బిగ్ బాస్ చెప్తారు మీరు నిఖిల్ టీంలోకి వెళ్ళండి అనేసి. సో అప్పుడు నిఖిల్ టీంలో 4 మెంబర్సే ఉంటారు, నైనిక యష్మి టీంలో 5 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ చేస్తారండి. సో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీ 2 టీంలకి ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. ఎవరి టీము బెటర్ అనేసి, ఎవరి టీము బెస్ట్ అని మీరు నిరూపించుకుంటే ఈ టీంలో నేను పెట్టిన ఛాలెంజెస్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉన్న చిన్న టీం అయినా నిఖిల్ టీంలో నుంచి వేరొక సభ్యుడిని మీ టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అవకాశం ఉంటుంది కాబట్టి మీ 2 టీములకి కొన్ని ఛాలెంజెస్ ఇస్తానని బిగ్ బాస్ చెప్తారు. సో ఆ తర్వాత ఏమో ఎవరి టీం వాళ్ళు డిస్కస్ చేసుకొని మన టీం విన్ అవ్వాలి, మన టీం విన్ అవ్వాలని యష్మి అండ్ నైనిక టీంలు డిస్కస్ చేసుకుంటారు. సో ఇప్పుడు 3 టీంలు ఫుల్ అయిపోయినాయి కాబట్టి, సో టీమ్గా ఫామ్ అయ్యారు కాబట్టి, సో బిగ్ బాస్ వాళ్ళ 3 టీములని అభినందిస్తారు ఫుల్ఫిల్గా అయ్యాయనేసి. సో నెక్స్ట్ ఏమో నిఖిల్ దగ్గరికి విష్ణు వస్తుందండి. సో విష్ణు నిఖిల్ టీంలో ఉండాలనుకుంటుంది, కానీ నిఖిల్ ఏమో తన నిల్చుని చెప్పరు, ఇంకా తను కావాలి అనేసి టీంలోకి. సో అప్పుడు లాస్ట్లో నైనిక వచ్చి విష్ణు ఏమో నైనిక టీంలోకి వెళ్ళిపోతుంది. సో అదేమో చెప్తుంది నిఖిల్కి, ఏమి నా మణికంఠని చూస్ చేసుకున్నావు, నేను మణికంఠ కంటే బెటర్ కదా, నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదని విష్ణు నిఖిల్ని అడుగుతుంది. సో నిఖిల్ అక్కడ చెప్తారు మణికంఠ కూడా బెటర్ ఆప్షన్ అని. సో తను కూడా స్ట్రాంగ్ పర్సన్, సో నేను తనని సెలెక్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎవ్వరూ తనని సెలెక్ట్ చేసుకోరు అని చెప్తాడు. అప్పుడు అక్కడ అభయ్ పృథ్వీ కూడా ఉంటారు. ఇది నిఖిల్ చెప్పింది కరెక్టే అని. సో మనీని ఎవరు చూస్ చేసుకోరు, నైనిక కానీ యష్మి కానీ ఎవరు చూస్ చేసుకోరు. సో ఇది తను ఆలోచించే తీసుకున్నారు నిఖిల్ మణికంఠని అంటే. సో అప్పుడు విష్ణు రియలైజ్ అయ్యి ఓకే సారీ చెప్తుంది. సో అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుందండి. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఏమో బిగ్ బాస్ బేబక్కి వార్నింగ్ ఇస్తారండి. సో తను గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది, సో ఆన్లోనే ఉంటుంది. అది చూసి బిగ్ బాస్ బేబక్క మీరు గ్యాస్ ఆఫ్ చేయండి అని వార్నింగ్ ఇస్తారు. సో బేబక్క సారీ చెప్పి ఆఫ్ చేస్తుంది. సో అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేబక్క తనను తను పనిష్ చేసుకుంటుంది. అది కెమెరా ముందు వచ్చి చెప్తుంది అనమాట, బిగ్ బాస్ నేను కిచెన్ హెడ్గా అయ్యుండి నా వల్ల ఒక రాంగ్ జరిగింది, సో గ్యాస్ ఆపలేదు కదా, నన్ను నేను పనిష్ చేసుకుంటాను. సో ఈరోజు వెజల్స్ అన్ని నేనే క్లీన్ చేస్తాను ఎవరి హెల్ప్ తీసుకోకుండా. అప్పుడు నేను పనిష్ చేసుకుంటాను, అప్పుడు నేను చేసిన మిస్టేక్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో అందుకని నేను పనిష్ చేసుకుంటాను, ఈ మిస్టేక్ ఇంకా ఎవరు చేయకూడదని ఫర్దర్గా. సో తనని తాను పనిష్ చేసుకుంటుంది. సో అదే కెమెరా ముందు చెప్తుంది బేబక్క. సో నెక్స్ట్ టవల్ కోసం పెద్ద రచ్చ చేసిన ప్రేరణ అండి. టవల్ అంట ఆదిత్య ఓము గారు. సో ఇద్దరిది ఒకే కలర్ అంట, సో బ్లూ కలరు. సో తిను టవల్ని ఆదిత్య గారు చూసుకోకుండా యూజ్ చేసుకున్నారండి. సో అది ఏమో రచ్చ అయిపోయింది టవల్ కోసం. సో బిగ్ బాస్ నాకు ఒక వేరే కొత్త టవల్ కావాలి అని చెప్తుంది. సో దానికి సారీ కూడా చెప్తారు.
సో తను తెలియకుండా చేసింది కాబట్టి ఆదిత్య గారు సారీ కూడా చెప్తారు. సో కానీ రచ్చ చేసింది ప్రేరణ. సో నాకు కొత్త టవల్ కావాలని బిగ్ బాస్ అడిగితే సో బిగ్ బాస్ తనకు కొత్త టవల్ పంపించారు. సో అక్కడ టవల్ అలా ముగిసింది. నెక్స్ట్ క్లీనింగ్ గోల అండి. ఇంకా బాత్రూంలో క్లీన్గా ఉంచట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయంట. నిఖిల్ యష్మి డిస్కస్ చేసుకొని వెళ్ళి బాత్రూంలో అక్కడ ఉన్న హౌస్ మేట్స్తో చెప్తారు. సో అక్కడ ఉన్న సోనియా లేడీస్ అందరికీ కలిపి చెప్పాలి కదా, ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి కాదు అంటే, సో ఉన్న వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, మీకు అని పేరు పెట్టి కాదు, సో జనరల్గా చెప్తున్నాను, క్లీన్గా ఉంచండి, కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్తే, సో అక్కడ మణికంఠకి యష్మికి కూడా డిస్కస్ జరిగిందండి. మీరు అన్నీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ఎవ్రీ మినిట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, మేము క్లీన్గా ఉంచుతున్నాం కానీ అది వేరే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కంటే మనకంట నువ్వే ఇంకా అది బాత్రూమ్ అంతా గలీజ్ చేసావు, క్లీన్ చేయాలి కదా, కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎన్నిసార్లు చెప్పాలి, సో క్లీన్గా ఉంచుకోండి అనే కదా చెప్తున్నాము, అది మన హైజీనిక్ కోసమే కదా అనేసి అక్కడ మనీకి యష్మికి డిస్కస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా జరుగుతూ ఉంటుందండి. సో యష్మి టీము నైనిక టీము ఇద్దరికి ఛాలెంజెస్ ఇస్తానన్నారు కదా బిగ్ బాస్. సో ఇద్దరికి టీంలు డిస్కస్ చేసుకుంటాయి, మన టీం గెలవాలి, ఎలా అయినా మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి, మనం గెలవాలి అని ఒక్కొక్కరి టీము డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇంతలో బిగ్ బాస్ ఏమో రెండు టీములకి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. సో ఈ ఛాలెంజెస్లో ఎవరు విన్ అవుతారో ఆ టీంకి చిన్న టీం అయిన నిఖిల్ టీంలో నుంచి ఒక సభ్యుడిని పొందే అవకాశం ఉంటుంది, ఆ సభ్యుడిని పొందే హక్కు ఉంటుందని చెప్పగానే సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మన టీము విన్ అయితే వేరే పర్సన్ వస్తారు, సో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో టీం వర్క్ చేయాలి, ఎలా అయినా మనం విన్ అవ్వాలని ఇద్దరు టీంలో డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఇస్తారు ఇరు టీములకి. సో రెండు టీములకి ఒక ఫస్ట్ ఛాలెంజ్ బిగ్ బాస్ ఇస్తారండి, బాల్ పట్టు గోల్ కొట్టు. సో ఇది టాస్క్. ఇందులో గెలిచిన వాళ్ళకి ఫర్దర్గా కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు, ఇదే కాదు. సో కొన్ని ఛాలెంజెస్ అన్నారు కాబట్టి అన్ని ఛాలెంజెస్ చూసుకొని అప్పుడు విన్నర్గా డిసైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ టాస్క్లో యష్మి టీము నైనిక టీము పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో నైనిక టీం అవుట్ అవుతారండి, యష్మి టీము విన్ అవుతుంది. సో టీం వర్క్ కాబట్టి అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు, బాగా ఆడారు. సో టీం వర్క్ కాబట్టి బాగానే ఈ టీం వాళ్ళు బాగా ఆడారండి. సో యష్మి టీము విన్ అయింది ఈ ఛాలెంజ్లో. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఇలా జరిగింది. సో రెండు టీముల్లో యష్మి టీం విన్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో ఇలా జరిగింది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓట్ చేయండి. ఓటింగ్ పోల్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సో 2 టైప్స్ ఉన్నాయి కదా, డిజ్నీ హాట్స్టార్లో ఓట్ చేయాలి అండ్ మిస్డ్ కాల్ కూడా. ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళకి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ను గెలిపించుకోండి. ఫర్దర్గా మీకు బిగ్ బాస్ కోసం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్.